ఈ గోతికన్నక్కలు ఇంకా రాలేదే? వచ్చేసా మేడం. మీరా? నేనన్నది మిమ్మల్ని కాదు. తెలుసండి, బయట నీలాంబరి గారు అదే విషయం చెప్పారు. ఓ, ఆ దెయ్యం చెప్పిందా? కూర్చోండి. కూర్చోండి. పర్లేదులేండి. మీ వారసురాలను ఒకసారి పిలిపిస్తారా? మా వారసురాలతో మీకేంటి పని సార్? ఏమీ లేదండి, మీ అన్నగారి కూతురికి కుడికాలు కింద పుట్టుమచ్చ ఉందని ఈ విజయనగరం మొత్తానికి తెలుసు. అవునా? అవును. ఒక్కసారి పిలిపిస్తే ఆవిడ కుడికాలు కింద ఉన్న పుట్టుమచ్చ చూసి మీరు పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేస్తాం. ఏంటండి, మా వీరనారాయణ గారిని అనుమానిస్తున్నారా? ఆయన మిమ్మల్ని మోసం చేశారని నమ్ముతున్నారా? ఆయన కోపం వస్తే ఏమవుతుందో తెలుసా? సారీ మేడం, మాకు తెలిసిన నిజాన్ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాం. నిజంగా వచ్చింది మీ వారసురాలే అయితే పుట్టుమచ్చ చూపించడానికి భయం ఎందుకు? అమ్మా, ఏం చేద్దాం? వైష్ణవిదేవికి పుట్టుమచ్చ ఉన్న విషయం ఈ గుంటనక్కలకెవరో అందించినట్టున్నారు. ఇప్పుడు మనం నిరూపించుకోలేకపోతే వీళ్లకే కాదు, ఊరందరికీ అనుమానం వస్తుంది. అలా జరగకూడదంటే పుట్టుమచ్చ చూపించక తప్పదు. కాని చిట్టమ్మ కాలికి పుట్టుమచ్చ లేదు కదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నారు? కొంపదీసి చుట్టమ్మకి పుట్టుమచ్చ లేదనా? ఏం మాట్లాడుతున్నావు? కోకిలమ్మ, వెళ్లి చిట్టమ్మని తీసుకురా. బా బా మరీ ఎక్కువ భయపడకు, నీ మొహం అస్సలు బాగోదు. బా 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 బా. ఏమన్నావ్? నీ మొహం కన్నా నా మొహమే బెటరేలే అని అంటుందమ్మా. బా. అవునే, దాని మోగ భాష నీకెలా అర్థమైంది? అంటే ఆవిడ అన్నది అర్థమై చెప్పాలమ్మా. అదే అనుకుంటుందని ఊహించి చెప్పా. ఏడ్చావులే. చూడు కోకిలమ్మా, చిట్టమ్మే వాళ్ల వారసురాలని తెలియకూడదంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తే ఆ రహస్యం ఆగిపోతుంది, లేదా వీరనారాయణ వరకు చేరిపోతుంది. అప్పుడేమవుతుందో మాకన్నా నీకే బాగా తెలుసు. సరేనా? పద. నాకిప్పుడే నగలు వద్దక్కా. లేచులే, నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకొని ఆ నగలు ఎట్టుకుంటే నాకు చూడాలనుంది. అప్పుడే నాకు సంతోషం. లేదంటే నేను ఒక్కదాన్నే రెడీ అయ్యి నువ్విట్టా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది కదా. ఇదేంటి, పుట్టుమచ్చ లేకపోతే చూసి షాక్ అవ్వాలి కాని నవ్వుతున్నారేంటి గుంటనక్కలు? మీ మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయంటే అక్కడ పుట్టుమచ్చ ఉండే ఉంటుంది. అవును మేడం, అమ్మాయి గారి పాదానికి పుట్టుమచ్చ ఉంది. ఈవిడే జమీందారు గారి వారసురాలని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఏటి, నా కాలు కింద పుట్టుమచ్చుందా? అవును, నీ కాలు కింద పుట్టుమచ్చ ఉండడం ఏంటి? అంటే కాలు కింద పుట్టుమచ్చ లేదా? ఉంది, పుట్టుమచ్చ అక్కడే ఉంది. ఒరే వేదనారాయణ, ఒకసారి ఇలా వచ్చి చూడరా.
చంద్రునికి మచ్చ ఉన్నట్లుగా నా మనవరాల అరికాలికి మచ్చ ఉంది. అది ఎంత అందంగా ఉందో కదా. అంటే చిట్టమ్మే, ఈ చిట్టమ్మే నిజమైన వారసురాలా? మా శంకర్ నారాయణ కూతురు చిట్టమ్మేనా? చిట్టమ్మా, అమ్మ చిట్టమ్మా. మా వారసురాలు చిట్టమ్మే. అంటే చిట్టమ్మ వారసురాలు కాదా? అమ్మా, హా, నగలన్నీ ఈ పుట్ట దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావే? ఇప్పుడు ఈ నగలన్నీ ఆ పుట్టలోనే వేస్తున్నాం. హా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పుట్టలో పావుందే, చేయి పెడితే ఖర్చొస్తుంది అవును, కరుస్తుంది. కదా. మరి రేపు మళ్ళీ ఈ నగలు తీయాలంటే ఎలా తీస్తావు? నువ్వైనా నేనైనా చేయి పెట్టి తీస్తే పాము కరిచి చంపేస్తుంది కదా. పిచ్చిదానా, నగలు మన చేత్తో వేస్తాం, వాటిని తీసేటప్పుడు లత చేత తీయిస్తాం. లత చేత్తోనా? అవును, ఆ లత కూడా జమీందారు వారసురాలే కదా. అవును. గురువుగారు ఏం చెప్పారు? జమీందారింటి వారసురాళ్లు తప్ప ఎవరు చెయ్యి పెట్టినా పాము కరుస్తుందని చెప్పారు. అవునా? అవును. ఎలాగూ లత జమీందారు వారసురాలే కాబట్టి ఆ పాము ఎలాగూ లతని కరవదు. సో ఈ నగల్ని ఆ చిట్టెమ్మే కాదు, దేవుడు కూడా కనిపెట్టలేడు. ఎలా ఉంది నా ఐడియా? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇంకెందుకు ఆలస్యం? నగల్ని పుట్టలో వేసేద్దాం పటు. ఒసై చిట్టెమ్మా, డబ్బు నువ్వు చాలా రహస్యమైన ప్రదేశాల్లో దాస్తావంటారు. నువ్వు ఒక్కసారి ఏ వస్తువైనా దాస్తే ఈ లోకంలో దాన్నెవ్వడూ కనిపెట్టలేరంట. నువ్వు దాస్తేనే కాదే, ఈ కాంతమ్మ దాచినా ఎవ్వడూ కనిపెట్టలేడు. అవునమ్మా, పాము పుట్టలో నగలుంటాయని ఏ ఎదుగు తెలుసుకుంటాడమ్మా? ఒకవేళ తెలుసుకున్నా ఎవరు తీయగలరమ్మా? చిట్టెమ్మ లత తప్ప ప్రపంచంలో ఎవ్వడూ ఈ నగల్ని తీయలేడు. సో మనం సేఫ్. వెళ్దాం పద. ఓకే. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. ఏమైంది కోకిలమ్మా నీకు? చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ చూస్తామంటే చూడనివ్వకుండా లాక్కొచ్చావేంటి? ఇదిగో, నేనేమైనా తెలుగు పండితురాలని అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు అర్థం అవడానికి. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు మా ఇద్దరిని గదిలోకి లాక్కొచ్చి తలగొక్కుంటావేంటి? ఏం చెప్పడానికి తీసుకొచ్చావు చెప్పు. అమ్మా, మనకి మూగ భాష అర్థం కాదమ్మా. ఏ కుటుంబరావు, మీ ఆవిడ మూగ భాష అర్థం కాక ఎంత అవస్థపడుతున్నావో చూస్తున్నావుగా. అసలు విషయం ఏంటో నువ్వైనా చెప్పు. బాబు గారు, అది ఏటి చెప్పాలనుకుంటుందంటే మీరు అనుకున్నట్టుగా సిట్టెమ్మ కాలికి పుట్టుమచ్చ లేదు అని చెప్తుందండి. ఏం మాట్లాడుతున్నావు? కాలికి పుట్టుమచ్చ లేకపోవడం ఏంటి? నా కళ్ళారా నేను చూశాను. ఇక ఆపుతావా నీ మూగ పురాణం? అవతల కుటుంబరావు చెప్తున్నాడుగా, అతన్ని చెప్పని. నాయనా కుటుంబరావు, నీ భార్య బాధ ఏంటో కాస్త చెప్పు నాయనా. ఏట్లేదమ్మా, ఆ కాలి కింద పుట్టుమచ్చ నిజమైన పుట్టుమచ్చ కాదు, నా కళ్ళకున్న కాటుకు తీసి ఆ కాలుకి పెట్టినాను అంటుంది.
ఏంటి నీ కళ్ళ మీదున్న కాటుక తీసి చిట్టెమ్మ కాలికి పుట్టుమచ్చలా పెట్టావా? ఏం బేబేనే, అసలు చిట్టమ్మ కాలి కింద మచ్చ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వా నవ్వు ఆపుతావా? కుటుంబరావు, ఏమంది మీ ఆవిడ? అంటే సిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చ లేకపోతే ఆ ట్రస్ట్ వాళ్ళకి సిట్టెమ్మ మీ వారసురాలు కాదన్న విషయం తెలిసిపోద్ది కదండి. అందుకే వాళ్ళకి నిజం తెలియకుండా ఉండాలని చెప్పి సిట్టెమ్మే మీ వారసురాలని నమ్మాలని అది కాటుకు తీసి పుట్టుమచ్చలా ఎట్టిందండి. ఓహో, అదా విషయం. అవతారం, ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పిలిపించు. అలాగే బాబు గారు. ఓరి నాయనో, తిరిగి తిరిగి నా మెడకే చుట్టుకునేట్టుందిగా. ఇప్పుడు ఎలాగే? ఎందుకమ్మా టెన్షన్ పడతావు? ఆ నగలలాగో పాంపుట్టులనే ఉన్నాయి. ఈ ఇంట్లో వాళ్ళలో ఎవరిని కొట్టినా చంపినా ఎక్కడా నగలు దొరకవు, ఎవరి దగ్గర కనిపించవు. కరెక్టేనే, ఆ పుట్టలో వేయడం వల్లే కాస్త ధైర్యంగా ఉన్నాం. వెళ్దాం పద. ఏంటి నా వైపే అనుమానంగా చూస్తున్నావు? ఏటర్లే కాంతమత్త, ఇంతకు ముందే నువ్వు మారావు అనుకున్నాను, కానీ ఇప్పుడు జరిగినవన్నీ చూస్తుంటే నువ్వు సచ్చినా మారు అనిపిస్తోంది. అంటే మా అక్కనే అనుమానిస్తున్నావా? ఇదిగో సిట్టమ్మ, మీ అమ్మ ఏటంటుంది? ఆ నగలు మీరే కొట్టేసుంటారు అంటుంది. ఆ? నేను కొట్టేయడమేంటమ్మా? నేను మారిపోయాను చిట్టి. ఎంతవరకు మారావో ఇంకా సేపట్లో చూస్తాగా. రేయ్, మీ అందరినీ ఉన్న పళంగా ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? 7 తరాలుగా ఈ ఇంట్లో ఉన్న 7 వారాల నగల్ని ఎవరో దొంగిలించారు. అది కూడా ఈ ఇంటి మనుషులే. ఇంటి మనుషులే. మర్యాదగా నిజం ఒప్పుకొని దొంగిలించిన నగలు తెచ్చి ఇచ్చారా? మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను. లేదంటే ఎంత కష్టమైనా పోయిన నగల్ని పట్టుకుంటాను. ఆ తర్వాత దొంగతనం చేసిన వాణ్ణి నిలువున ఇక్కడే పాతేస్తాను. చెప్పండి, నగలు దొంగతనం చేసింది ఎవరో? ఒరేయ్, ఎందుకురా అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? దొంగతనం చేసుంటే ఆయన కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పి నిజం ఒప్పుకోండ్రా. ప్రాణాలతో బయటికెళ్తారు, లేదంటే ఇక్కడే చచ్చిపోతారా. కాంతమత్త, ఆ దొంగతనం చేయడం నువ్వు చూసావా? నేను చూడలే చిట్టమ్మా. మరి వాళ్ళెందుకు అనుమానిస్తున్నావా? ఈ ఇంట్లో పనివాళ్ళు మాత్రమే లేరు కదా, ఇంకా చాలా మందిమే ఉన్నాం కదా. మనలో కూడా ఎవరో ఒకరు దొంగతనం చేయొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? ఇక్కడున్న వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి మాత్రం దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది బావా? మీరాగండమ్మా. ఒరే, మీరు పనివాళ్లైనా మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాన్రా, దయచేసి ఆ 7 వారాల నగలిచ్చేయండిరా. కావాలంటే దానికి సమానమైన డబ్బులిస్తాన్రా. ఎందుకంటే అవి తరతరాలుగా మా పూర్వీకుల నుంచి వస్తున్న నగలరా. వాటికెంతో విలువుందిరా. అంతకు మించి వాటి మీద మాకెంతో ప్రేమ ఉందిరా. దయచేసి ఇవ్వండిరా. నాన్నమ్మా, ఆల్ని బతులాడతావేటి?
బతులాడితే దొంగలు దొరుకుతారా ఏంటి? బాబాయ్, నిజంగా ఈ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసిందంటే ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ దాసుంటారు బాబాయ్. అలా దాసుంటే కనుక వాళ్ళ చేతికి మట్టి ఉంటది బాబాయ్. అదొట్టుకో చాలు, అసలు దొంగలు ఎవరు దొరుకుతారో. కరెక్ట్ గా చెప్పావు చిట్టమ్మ, బ్రహ్మాండమైన ఐడియా. రేయ్, మీరందరూ చేతులు చూపించండి. అణిగిందా? మొత్తం అహంకారం అంతా అణిగిందా? నేను చెప్తూనే ఉన్నా ఆ పుట్టజోలికి వెళ్ళొద్దే అని, విన్నావా? పెద్ద పోటుగత్తిలా వెళ్ళావు, అందుకే బొక్కబోర్లా పడ్డావు. రే, చూస్తారేంట్రా, లేపండి. అక్కర్లేదు. ఈ పుట్టలో చెయ్య పెట్టగలిగే వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు? ఒకటి రెండు ఏం మాట్లాడుతున్నావే? ఆ బుట్టలో చేయి పెట్టగలిగేది మా వారసురాలు మాత్రమే. చిట్టమంటే మా వారసురాలు కాబట్టి చేయి పెట్టగలిగింది. లత అంటే ఆ ఇంట్లో పనమ్మాయి, ఆ అమ్మాయి ఎలా పెట్టగలుగుద్ది? పిచ్చి పట్టిందా? మీకు పిచ్చి పట్టిందా? మీ రెండో మనవరాలు ఎక్కడుందనుకుంటున్నావు? సూచిక, వెళ్ళిన పనేంటి, చేసే పనేంటి? నోరు మూసుకొని వెళ్ళిన పని పూర్తి చేయి. అమ్మా, స్వామి, నేను జమీందారింటి వారసురాలి కాదు. ఆయన కూడా ఒక దొంగని పట్టుకోవడానికి, పోయిన నగల్ని తిరిగి కాపాడుకోవడానికి మాత్రమే నీ పుట్టలో సయ్యడుతున్నాను. దయచేసి నన్ను క్షమించు.
వీరనారాయణ చూసావా, అది చెప్పినట్టుగానే నగలన్నీ పుట్లోనే ఉన్నాయిరా. ఆయన దృష్టిలో వీరనారాయణ ఒక పురుగు లాంటివాడు. మా ఆయన శాసిస్తే క్షుద్ర దేవతలే పలుకుతాయి. ఈ వీరనారాయణ ఎంత ఏవండి, మీ ఆయనతో చెప్పి నా కడుపు పండేటట్టు చేయరా? ఖచ్చితంగా నీ కడుపు పండుతుంది. కాకపోతే నేను చెప్పినట్టు వినాలి. అలాగేనండి, మీరేం చెప్పినా మేము అది చేయడానికి సిద్ధం. చెప్పండి, ఏం చేయమంటారు? నీలో నువ్వు నోరు ముయ్యవే. వాళ్ళేవైనా మనలాంటి మనుషులనుకున్నావా? క్షుద్రోపాసకులే. వాళ్లతో చేతులు కలిపితే సర్వనాశనమైపోతాం. చూడండి కాంతమ్మ గారు, మేం క్షుద్ర శక్తుల్ని ఉపాసించి వెధవలమయ్యాం, దుర్మార్గులమయ్యాం, నీచులమయ్యాం. కానీ మీరు ఆ సాధనలన్నీ చేయకుండానే మాకంటే పెద్ద దుర్మార్గులు, మాకంటే పెద్ద నీచులయ్యారు కదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. నీలో నువ్వు నోర్మోయ్. చూడు, నువ్వు ఏం ఆశించొచ్చావో మాకు తెలీదు, కానీ నువ్వు ఆశించింది మాత్రం ఇక్కడ జరగదు. అయితే ఈ ఊరు నుంచి వెళ్లిపోవడానికి, లేదంటే వీరనారాయణ చేతిలో చావడానికి సిద్ధంగా ఉండండి. ఒకవేళ వీరనారాయణ గనక చంపకపోతే మా మాట కాదన్నందుకు మా ఆయన ఖచ్చితంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఊరి పొలిమేరలు దాటేది మీరు కాదు, మీ శవాలు. అక్క, ఆ క్షుద్ర మాంత్రికురాలతో మనకెందుకు వచ్చిన గొడవక్క? ఆళ్ళేదో మనకి మంచి చేస్తానన్నారు. ఆళ్లతో చేతులు కలిపేస్తే అయిపోద్ది కదక్క. అంతేనంటావారా? అవునమ్మా, పైగా నా కడుపు పండుతుందని కూడా చెప్పింది. సరే, నాకెందుకో నమ్మకం లేదు, కానీ మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను. ఇదిగో గౌరీ, నువ్వు చెప్పింది చేయడానికి మేము సిద్ధం. నా చేతిలో చేయి వేసి చెప్పండి. నువ్వేం చెప్పినా చేయడానికి సిద్ధం. కాకపోతే మా ఆస్తి మాకు రావాలి, మేమనుకున్నది నెరవేరాలి. మీరు కోరిన కోరిక ఎలాంటిదైనా దాన్ని నెరవేర్చే బాధ్యత నా భర్త పశుపతిది. ఇక మీదట మేమేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండండి. ఏవే, వాళ్ళు చెప్పింది చెయ్యాలంట. ఏం చెప్తారే? ఏముందమ్మా, భాస్కర్ని నన్ను కలపమంటారు, నా కడుపు పండేలా చేయమంటారు. చిన్నోర్మై, నోరు తెరిస్తే భాస్కర్ భాస్కర్ భాస్కర్. వచ్చిన గండం నుంచి ఎలా తప్పించుకోవాలరా దేవుడా అని నేను ఆలోచిస్తుంటే నీ పిల్లల పిచ్చి ఎక్కువైపోయిందేంటే? ఆ, నీ పిచ్చి నీకుంటే నా పిచ్చి నాకుంటుంది. బావా, ఇప్పుడు నీ కోపం పోయిందిగా? చిట్టమ్మా, నాకు నీ మీదేం కోపం లేదు. ఆ వీరనారాయణ గారి మీదే నా కోపం. ఈ ఊర్లో పశుపతి అనే రాక్షసుడు ఉన్నాడు కదా, వాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడో అని తెలిసినా కూడా మా అమ్మని దోషి అనడం, బయటికి గెంటేయడం ఉంది చూసావా? అందుకే ఆయన మీద నాకు కోపం వచ్చింది. కాబట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటున్నాను. బావ, తొందరపడద్దు. మనం ఇచ్చిన గడువుకి ఇంకొక రోజు సమయం ఉంది. ఆ ఒక్క రోజు దాటిపోతే ఆస్తి మొత్తం నా పేరు మీదకొచ్చేస్తుంది. ఆ తర్వాత మనం వెళ్ళిపోవచ్చుగా. కుదరదు చిట్టమ్మా. అలా నువ్వు కోరుకున్నట్టు జరగాలంటే మా అమ్మ అక్క ఈ ఇంట్లోకి రావాలి. అప్పుడే నేను ఇంట్లో ఉంటాను. లేదా ఈ ఊరు నుంచి వెంటనే మా అమ్మని అక్కని తీసుకుని వెళ్ళిపోతాను. భర్త కావాలనుకుంటే నాతో పాటు రా. ఇచ్చిన మాట కావాలనుకుంటే ఇక్కడ పని పూర్తి చేసుకుంటా. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు బావ. నువ్వు అను. ఇప్పుడే నీ చేయించుకొని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేద్దాను. ఆ మాట అంటావని నాకు తెలుసు చిట్టమ్మా. ఎందుకంటే నీకు నాకంటే ఏది ఎక్కువ కాదని కూడా తెలుసు. నీ బట్టలు సర్దుకో, వెంటనే వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం బావా, నేనెళ్ళి వేనారాయణ బాబాయ్ కాళ్ళట్టుకోనైనా బతులాడతాను. కాంతమత్త నీలాంబరతిని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను. ఈ ఒక్క అవకాశం ఈ బావా. సరే, నీకోసం.
మా అక్క మావయ్యలతో సహా ముగ్గురు ఇంట్లో ఉండాలి. చాలా సంతోషం బావా. ఇప్పుడే వెళ్ళి వేనారాయణ బాబాని బతులాడి కాంతమత్తని వదిని ఇంట్లోకి వచ్చేలా చేస్తాను. రా నీలు, ఇక్కడి నుంచో నీలు. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మాత్రం మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందిరా. ఏటక్క నువ్వనేది? అవునరా, ఆ వీరనారాయణ మనందర్నీ ఇంటి బయటే ఉంచేశాడు కాబట్టి మనం ముగ్గురం ఇలా ఎండలో నిలబడ్డాం. రవిచంద్ర చూశాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్లతో గొడవ పడతాడు. ఇన్ని రోజులుగా చిట్టెమ్మ కొంగు పట్టుకుని తిరిగిన నా కొడుకు ఇక నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఆ చిట్టెమ్మని ఒక వెంట్రుకతో సమానంగా చూస్తాడు. అవునక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ జరిగిన దొంగతనం వల్ల మనకి డబ్బులు మిగలకపోవచ్చేమో గాని రవిచంద్ర దగ్గర మాత్రం మంచి మార్కులు మిగులుతాయక్క. అవును మావయ్య, తమ్ముడు మన పార్టీలోకి వచ్చేస్తాడని నాకు నమ్మకం కలుగు. నీలు, ఏమైంది? నీలు నీలు ఏటైందే? నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నీలు 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 ఏటైంది? నీలు నీలు ఏటైంది? అయ్యో నీలు 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 ఏటైంది? నీలు నీలు చిట్టమ్మా, చిట్టమ్మా, మన నీలంబరి పడిపోయింది. ఒకసారి ఇలా రండి. చిట్టి, అయ్యో నీలు, అయ్యో నీలు. వదినా, అమ్మా, అక్క. నీలు. వదినా, ఏంటి వదినా? లేవదినా, ఏంటింది కథమతా? ఏమోనమ్మా, ఈ ఎండకి సొమ్మసిల్లి పడిపోయినట్టుంది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. చూచు, అలాగా. బావా బావా పట్టుకో, లోపలికి ఎట్టుకెళ్దాం. చిట్టమ్మ, వీరనారాయణ గారు మా వాళ్ళని లోపలికి రావద్దన్నారు కదా. రవిచంద్ర, మేము మనుషులమే. తప్పు చేశారు కాబట్టి శిక్షించాం. ఇలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాం. చిట్టమ్మ, మీరు లోపలికి తీసుకురండి. ఎన్నో కదా బావా, ఏ నోటితో అయితే లోపలికి రావద్దు అని అన్నారో ఆయన స్వయంగా తీసుకురమన్నాడు కదా. ఇంకేంటి ఆలోచించుకో. రా రా, తీసుకెళ్దావా. అమ్మ నీలు, లేమ్మా. పొద్దున ఎలాంటిదో ఆవిడ మనసు ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదరా. చెప్పు. మంచి మార్చి మార్చి అడిగినంత మాత్రాన నా నిర్ణయం మారిపోతాయితే? నేను మళ్ళీ చెప్తాను, దాని పెట్టకి నాకు ఎటువంటి సంబంధం లేదు. దానికి పుట్టబోయే పెట్టకి తండ్రి ఎవరో దాన్ని అడగండి. ఏం చేస్తావు? చిట్టమ్మ, ఇన్నాళ్ళు నీ మొహం చూసి నీ ప్రేమ కోసం పరితపించి మా అమ్మని అక్కని అందరిని దూరం పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కుక్కలా మీ వెంట తిరిగినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మళ్ళీ మీ మొహాలు చూస్తే నన్ను చెప్పు తీసుకుని కొట్టండి. బావా, ఏంటి బావా నీ అంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఏంటి? లేదు చిట్టమ్మ, ఇప్పుడు చెప్తున్నాను. ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే మా అమ్మను అవమానించినా, మా అక్కను అవమానించినా, ఎవరిని అవమానించినా పడ్డాను, భరించాను. ఎందుకో తెలుసా? నీ మీదున్న ప్రేమతో, నీ మీదున్న గౌరవంతో. కానీ మీ అన్నయ్య మీ అంత మంచోడు మాత్రం కాదు. అసలు వీడు మనిషే కాదు. పోరా పోరా, ముందెళ్ళి మీ అక్క పుట్టబోయే పెట్టకి తండ్రి ఎవడో తెలుసుకోపో. బావా, నీకు దండం పెడతాను బావా. నా మోహన్ సాగు బావా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. నేను ఇంటికి సర్ది చెప్తాను బావా. రే భాస్కర్, ఆ రోజు మా అమ్మ నీకు
మా అక్కతో విడాకులు ఇప్పిద్దాం అనుకున్నప్పుడు కూడా నేను నీ వైపే మాట్లాడాను రా. ఎందుకో తెలుసా? నీకు మా అక్క మీద ప్రేమ ఉందని, నమ్మకం ఉందని. కానీ ఏ క్షణమైతే మా అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ నీది కాదన్నావో, మా అక్క క్యారెక్టర్ మీద మచ్చేశావో, ఆ క్షణమే నీ మీద నాకు విరక్తి వచ్చిందిరా. అవును, ఆ భాస్కర్ గాడు చెయ్యకూడని తప్పే చేశాడు. అనవసరంగా ఆ రోజు నన్ను ఆపారు. లేదంటే వాణ్ణి ఈ పాటికి జైల్లో ఊచల్లెక్క పెట్టించేదాన్ని. చిట్టి, నువ్వు నా ఆస్తి మొత్తం తీసుకున్నా నాకు బాధ లేదు. నన్ను ఈ ఇంట్లో పనిదాన్ని చేసినా నాకు బాధ లేదు. కానీ నా కూతురి క్యారెక్టర్ ని ఎప్పుడైతే అవమానించారో అప్పుడే మీ అందరి మీద నాకు అసహ్యం వేసింది. ఈ కాంతమ్మ ఎవరిని క్షమించదు. ఇప్పుడే వెళ్ళి నా కూతురికి అబార్షన్ చేయిస్తాను. మీ వంశాంకురాన్ని ఈ భూమి మీద పడక ముందే మసి చేసి పారేస్తాను. నీలో ఏడు చేస్తున్నావే? ఆడు కాదన్నంత మాత్రాన నీ కడుపులో బిడ్డకి ఆడు తండ్రి కాకుండా పోతాడా? అవును నీలు, వాడి ముక్కు నేలకి రాయించైనా సరే వాడే నీ కడుపులోని బిడ్డకి తండ్రిని నిరూపిస్తాను. ఈ కాంతమ్మ బతికుండగా నువ్వు చావాల్సిన అవసరం లేదు. చావు కన్నా నాకేం మిగిలిందమ్మా? ఈ రోజు భాస్కర్ అన్న మాటే రేపు కాకినాడ మొత్తం అనుకుంటే నా బతుకేం కావాలి? ఈ అవమానాలకి తల బాధకు చావాలనిపిస్తోంది. భాస్కర్ బావ ఈ నిజాన్ని ఈ రోజు ఒప్పుకోకపోవచ్చు. అతని మీద నీకున్న ప్రేమని ఈ రోజు అర్థం చేసుకోలేకపోవచ్చు. పరాయి వాళ్ల ఇళ్లని కూడా చూడకుండా అనరాని మాటలు అనేశాడు. ఆవేశంలో కట్టుకున్న భార్య అన్న విషయం కూడా మర్చిపోయాడు. ఏ మనుషుల మధ్య అయితే నిన్ను అవమానించాడో, ఏ మనుషుల మధ్య అయితే నీకు విలువ లేకుండా మాట్లాడాడో, అదే మనుషుల మధ్య నీకు క్షమాపణ చెప్పించి నా భార్య బంగారమని, నిప్పు లాంటిదని ఒప్పుకునేలా చేయకపోతే నా పేరు రవిచంద్రే కాదు. నిజమారా తమ్ముడు? భాస్కర్ తనే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని ఒప్పుకుంటాడంటవా? వాడొప్పుకునేదేంటి? నేను ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయినా ఈ రోజు బాధపడి ప్రయోజనం లేదు. మొదట్నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను. విడాకులిచ్చేవాడితో కాపురమేంటే, విడాకులిచ్చేవాడితో పిల్లలేంటే అని నేను చెప్తూనే ఉన్నాను. విన్నావా నువ్వు? సుందరమ్మ ఆంటీ నన్ను ఎగతాళి చేసిందని, సుందరమ్మ ఆంటీ నా పరువు తీసింది అని నీ పరువు నువ్వే తీసుకున్నావు. కట్టుకున్న మొగుడితోనే నీతి తక్కువ దానివని అనిపించుకున్నావు. దీనంతటికి కారణం ఎవరు? నువ్వు కదూ? చెప్పు. నువ్వు చేసిన పొరపాటు కాదా? అవునమ్మా, నిజమే. నేనే తప్పు చేశాను. దీనంతటికి కారణం నేనే. దీని మొత్తానికి బాధ్యురాల్ని నేనేనమ్మా. నేను బతకూడదమ్మా. నేను బతకూడదు. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అక్క, ఏంటిది? నా మీద కూడా నీకు నమ్మకం లేదా? ఇవాళున్న కోపాలు ఎల్లకాలం ఉండవక్క. బావ తన తప్పు తెలుసుకుని నీకు క్షమాపణ చెప్తాడు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. లేదురా, ఆయన ఒక మూర్ఖుడు. ఆయన మారడు. తప్పు చేసింది నేనే. అయినా నా బిడ్డకి శిక్ష పడేలా ఉందిరా. రేపొద్దున వాడు పుట్టాక నీకు తండ్రి ఎవరో కూడా తెలీదు అంటే అంతకన్నా అవమానం ఇంకే ఉంటుందిరా. ఆ అవమానం భరించకన్నా నేను చచ్చిపోవడమే బెటర్.